డబ్బు సంపాదించడం, సంపదను సృష్టించడమంటే అది లక్ మీద ఆధారపడి ఉంటుందని చాలామంది అనుకుంటారు. కాని కాదండి, అదొక మైండ్ గేమ్. అవును, ఒక లోతైన సైకలాజికల్ గేమ్. సున్నాలో ఉన్నవాళ్లు కూడా, ఏమీ లేనివాళ్లు కూడా కోటీశ్వరులుగా ఎలా ఎదుగుతారు? వాళ్ల మైండ్ సెట్ వెనుకున్న ఆ సీక్రెట్ను ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. సరే, ఓ చిన్న కథతో మొదలు పెడదాం. ఊహించుకోండి, ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు ఒకేలాంటి పరిస్థితుల్లో ఏమీ లేకుండా తమ జీవితాన్ని స్టార్ట్ చేశారు. కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత ఒకతనేమో ఇంకా అప్పులు కట్టుకుంటూ జీతం కోసం ఎదురుచూస్తూ ఇబ్బంది పడుతున్నాడు. కాని రెండో వ్యక్తి అదే 0 నుంచి మొదలుపెట్టి ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్నే క్రియేట్ చేశాడు. ఏంటి ఈ తేడా? ఇలా ఎందుకు జరిగింది? అంటే అతనికి లక్ కలిసొచ్చిందనా? ఇతనికి రాలేదనా? కేవలం అదృష్టమేనా కారణం? లేక దీని వెనక మనకు తెలియని ఇంకేదైనా లోతైన కారణముందా? చూడండి, ఈ ప్రశ్నే ఈ మొత్తం విశ్లేషణకు మూలం. కాదు, అస్సలు కాదు. ఇది అదృష్టం కాదు. ఆ ఇద్దరి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటో తెలుసా? వాళ్ల మైండ్, వాళ్ల మనసు ఆలోచించే విధానం. డబ్బు సంపాదించడం అనేది 100% ఒక మైండ్ గేమ్. మరిప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఆ గేమ్లో గెలవడమెలా? ఓకే, మొదటి విభాగానికొచ్చేద్దాం. మన లోపల, మన మైండ్లో జరగాల్సిన మార్పేంటి? అసలు సంపద సృష్టికి పునాదెక్కడ పడుతుంది? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. చూడండి, చాలామంది ఏం చేస్తారు? వాళ్ల పరిస్థితికి గవర్నమెంట్ని, ఆర్థిక వ్యవస్థని, చివరికి సొంత తల్లిదండ్రులను కూడా తిడుతూ కూర్చుంటారు. బ్లేమ్ గేమ్ అన్నమాట. కాని నిజంగా విజయం సాధించేవాళ్లు ఇలా చెయ్యరు. వాళ్ళు ఇతరుల్ని నిందించడం మానేసి తమ జీవితానికి 100% బాధ్యత తీసుకుంటారు. వాళ్ల మైండ్లో ఎప్పుడూ ఒకే ప్రశ్న ఉంటుంది: సరే, ఇప్పుడు గెలవాలంటే నేనేం చెయ్యాలి అని మాత్రమే ఆలోచిస్తారు. అంతేకాదు, వాళ్ల డిక్షనరీలో ఫెయిల్యూర్ అనే పదమే ఉండదు. చాలామందికి ఏదైనా ఫెయిల్ అయితే అక్కడితో అంతా అయిపోయినట్టు ఫీలవుతారు. కాని వీళ్ళకలా కాదు. ప్రతి ఫెయిల్యూర్ కూడా ఒక డేటా పాయింట్. అంతే. ఓకే, ఈ పద్ధతి వర్కౌట్ అవ్వలేదు, నెక్స్ట్ ఇంకో కొత్త పద్ధతి ట్రై చేద్దాం. అంతే, వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. చాలామంది మనసులో డబ్బు అంటే ఒక చెడ్డది, ధనవంతులంటే దురాశపరులు, ఇలాంటి నెగటివ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. మన మైండ్లోనే డబ్బు పట్ల వ్యతిరేకత ఉంటే ఇక అది మన దగ్గరికి ఎలా వస్తుంది చెప్పండి? కాని సంపదను సృష్టించేవాళ్లు అలా అనుకోరు. వాళ్లకు డబ్బు అనేది జస్ట్ ఒక టూల్, ఒక సాధనం. దానితో తమ జీవితాన్ని బాగుచేసుకోవచ్చు, అలాగే ఇతరులకు కూడా సహాయం చేయొచ్చు అని గట్టిగా నమ్ముతారు. సరే, మైండ్ సెట్ గురించి చూశాం కదా. మరి ఆ మైండ్ సెట్ని యాక్షన్గా ఎలా మార్చాలి? బయటి ప్రపంచంలో వాళ్లు అనుసరించే స్ట్రాటజీలేంటి? మన రెండో విభాగానికి వెళ్దాం. మనసులో అనుకున్నదాన్ని నిజం చేయటం ఇక్కడే మొదలవుతుంది. డబ్బు సంపాదించేవాళ్లు ప్రపంచాన్ని వేరే కోణంలో చూస్తారన్నమాట. ఒక సాధారణ వ్యక్తికి ఏదైనా సమస్య కనిపిస్తే దాని గురించి కంప్లైంట్ చేస్తారు. కాని అదే సమస్య ఒక సంపద సృష్టికర్తకు డబ్బు సంపాదించే అవకాశంగా కనిపిస్తుంది. వాళ్లు డబ్బు వెంటపడరు, సమస్యల వెంటపడతారు. మీరు సమస్యల్ని పరిష్కరించడంలో ఎక్స్పర్ట్ అయితే చాలు, డబ్బు దానికదే మీ వెనకాల వస్తుంది. డబ్బు సంపాదించడంలో ఇదే బహుశా అందరికీ చాలా కష్టమైన భాగం. ఎందుకంటే మన బ్రెయిన్కి తక్షణ ఆనందం కావాలి. కొంచెం డబ్బు రాగానే ఖర్చు పెట్టేయాలి అనిపిస్తుంది. కాని సంపన్నులు అలా ఆలోచించరు. వాళ్లకు తెలుసు, ఈరోజు ₹1 పెట్టుబడిగా పెడితే భవిష్యత్తులో అది ₹100 వాళ్ల తమ మొదటి లాభాలతో లగ్జరీ కార్లు, ఖరీదైన ఫోన్లు కొనరు. ఆ డబ్బుని మళ్లీ తమ బిజినెస్లోనే పెడతారు. వాళ్లకు ధనవంతుల్లా కనిపించడం కాదు ముఖ్యం, నిజంగా ధనవంతులుగా ఉండటం ముఖ్యం. డబ్బున్నవాళ్లు అంటే గుడ్డిగా రిస్కులు తీసుకుంటారని చాలామంది అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. నిజానికి వాళ్లు చాలా జాగ్రత్తగా లెక్కలేసి మరీ రిస్క్ తీసుకుంటారు. ఓకే, ఇది ఫెయిల్ అయితే ఎంత నష్టపోతాను, ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఎంత లాభం వస్తుంది అని ప్రతీదీ విశ్లేషిస్తారు. నిజమైన విన్నర్స్ జోదగాళ్లు కాదు, వాళ్లు చాలా తెలివైన, జాగ్రత్తగా ఆలోచించేవాళ్లు. వాళ్లకు భయం ఉంటుంది, కాని ఆ భయాన్ని కంట్రోల్ చేసి ముందుకు వెళ్తారు. సరే, ఇప్పుడు మనం మూడో, చివరి విభాగానికి వచ్చేశాం. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. మిగతా అన్ని అలవాట్లకు, లక్షణాలకు ఒక ఇంజన్లాగా పనిచేసే ఒకే ఒక్క శక్తివంతమైన అలవాటు ఇది. ప్రపంచంలోనే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది? స్టాక్ మార్కెటా? రియల్ ఎస్టేటా? కాదు. నంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ మన నాలెడ్జ్ మీద పెట్టేది జ్ఞానం. డబ్బున్నవాళ్లు స్కూల్, కాలేజ్ అవ్వగానే చదవడం ఆపేస్తారని అనుకుంటున్నారా? ఛాన్సే లేదు. నిజానికి వాళ్లు తమ రోజులో ఎక్కువ సమయం కొత్త విషయాలు నేర్చుకోవడానికే కేటాయిస్తారు.
వాళ్ళు తమని తాము రోజూ ఒక కొత్త అప్డేట్ కావాల్సిన స్టార్టప్ కంపెనీలా చూసుకుంటారు. ఈ నిరంతర అభ్యాసమే వాళ్లను అందరికంటే ముందుంచుతుంది, వేగంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పటివరకు చూసిన ఈ 3 విభాగాలని ఒక్కసారి కలిపి చూద్దాం. అసలు సందేశమేంటి? అంతిమంగా అంత మొదలయ్యేది ఒకే ఒక్క చోట. సో మనం నేర్చుకున్న 3 ముఖ్యమైన మూలస్తంభాలివి. 1. మన జీవితానికి మనమే బాధ్యత తీసుకోవడం. 2. సమస్యలనే అవకాశాలుగా మార్చే స్ట్రాటజీని ఫాలో అవడం. 3. నిరంతరం నేర్చుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం. చివరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే. మనం కోట్లు సంపాదించాలన్నా, అదృష్టాన్ని నిర్మించుకోవాలన్నా అంతకంటే ముందు మనం మన మనస్సును నిర్మించుకోవాలి. డబ్బు అనేది కేవలం దాని ఫలితం మాత్రమే. మరి ఇంతకీ అసలైన ఆటేది? బయట ప్రపంచంలో మనం చేసే పనులా? కాదు. అసలైన ఆట మన తల లోపల జరుగుతోంది. అవును, మన మైండ్లో జరిగే ఆటలో మనం గెలిస్తే బయట ప్రపంచంలో ఆటోమేటిక్గా గెలుస్తాం. ఎందుకంటే బయట కనిపించే ఫలితాలన్నీ లోపల జరిగే పోరాటానికి ఒక అద్దం మాత్రమే.